హాయ్ దోస్తులు, రండి మనము కమ్మగా కోడికూర వండుకుందాము. ఈరోజు నేను ఏం చూపెడుతున్నానో చూడండి. అది చూస్తున్నారు కదా, మనము బయట పోతే ఇట్లా కోడి దొరికింది. ఇక అట్లా ప్యాకెట్లలో పెట్టిర్రు అన్నమాట. నేనైతే తెచ్చి మీకు ఎట్లా వేస్తానో నా విధం చూపెడతా. మీరు ఇప్పటి నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఓపిక తెచ్చుకొని. అట్లంతా నీళ్ళు పోసి ఇట్లా రెక్క పట్టి చూస్తున్నారు కదా ఏం చేస్తున్నా. పెద్ద కత్తి తెచ్చిన అన్నమాట. మనమే కొయ్యాలి కాబట్టి కత్తి తెచ్చి కోసడే. చూడండి ఇక నేను ఎట్లా కోసినా ఏం చేసినా. ఇక వీళ్ళు ఇట్లా ప్యాకెట్ చేసినప్పుడు లోపల ఉన్నాయన్నీ కూడా అట్లా ప్యాకెట్ చేసి లోపల పెడతారు. ఇక అది తీసి పక్కకు పెట్టిన. ఇప్పుడు ఆ పెద్ద కత్తితో మొత్తం కోస్తున్నా. చూడండి ఏం చేసినా అనేది. ఇక చిన్నగా ఉన్నప్పుడు అయితే వేరే వాళ్ళు కోస్తే మనం వండుకుంటుంటాం, కానీ ఇక ఇప్పుడైతే నేర్చుకున్నాం ఎట్లా కట్ చేయాలనేది. మరి నాకు ఎట్లా కట్ చేయడానికి వస్తుందో అట్లా నేను చూపెడుతున్నా మీకు. ఇక నాకైతే అట్లా మద్దలకి కట్ చేసి ఇక అన్నీ చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇక కూర ఎట్లా ఉండాలి అనేది చూపెడతా. ఇక ఫ్రెండ్స్, నేను ఒక చేయితోని ఫోన్ పట్టుకున్నా, ఒక చేయితోని చేస్తున్నా కాబట్టి జర్రా చూడండి. ఇక ఒక కోడి అయితే కోసేసిన, ఇంకొక కోడి ఎట్లా కొయ్యాలనేది ఇగో చూస్తుండ్రు కదా. మొత్తం 2 కోడిలు కోసి పడేసిన. ఇక ప్యాకెట్లో కూడా ఏమున్నది అనేది చూపెడుతున్నా చూడండి. ఇక ప్యాకెట్ కోసి పెడితే 3 సంగతులు ఉండే. అదేందో వెళ్ళింది అదొకటి. మళ్ళీ తర్వాత ఇక కొంతమంది తింటారు ఇవి, కొంతమంది తినరు. కాబట్టి అందుకోసమే నేను అనుకుంటా వాళ్ళు ఇక వేస్ట్ అనుకున్న వాళ్ళు ఆ ప్యాకెట్ తీసి పడేస్తారు. ఇక వద్దు మేము తింటాం ఇవి అనుకున్న వాళ్ళం మనం దీంట్లో కలుపుకోవచ్చు. ఇక అవన్నీ తీసి పక్కకు పెట్టి ఇక అది వద్దు అనుకునేది తీసి పడేసి ఇప్పుడు మనం దీన్ని మంచిగా కడుక్కొని ఇక మొత్తం కడిగేసి ఇక పక్కకు పెట్టి ఇక చూస్తున్నారు కదా, మొత్తం నేనే కట్ చేసుకున్నా కోడి అంతా. ఇక మనకంటే ఇప్పుడు బయట పోయి అరే కోసిరా నాయన అంటే వాడే కోసిస్తాడు. మనం తెచ్చుకొని మంచిగా రప్ప వండుకుంటాం. కానీ ఇక ఇప్పుడు మనమే కొయ్యాలి, మనమే చేసుకోవాలంటే ఇక ఇట్లా నేను ఎట్లా చేసుకుంటున్నా అనేది మీకు చూపెడుతున్నా. సో ఇట్లా మొత్తం కోడి తీసుకొని వచ్చి ఇక నేను ఇట్లా కట్ చేసుకొని కడుక్కొని ఇక మనం కూర ఎట్లా వండుకోవాలో నేను ప్రాసెస్ చూపెడతాను అనమాట. మీరు ఇక మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఇక మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఇప్పటి వరకు మీరు ఎవ్వరు కూడా చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఫస్ట్ థింగ్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మొత్తం ఈ వీడియో అంతా చూడండి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మళ్ళీ ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. ఎందుకంటే మనం ఎంతెంత లైక్ చేస్తుంటామో వీడియో అంతంత వేరే వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి మీరు అది చేయండి నా కోసం. సో ఇట్లనే నేను ఎట్లా వండుతాను, ఏమేం చేస్తాను, సింపుల్గా నాకేం పెద్ద వంట వస్తుంది అని కాదు. మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటామో అదే చూపెడుతున్నా. కాబట్టి నేను ఇట్లా చేసుకుంటున్నా. మీకు ఇది కూడా రాకపోతే లేకపోతే మీకు వచ్చినట్టయితే ఏదన్నా ఒకటి నాకు కామెంట్లో చెప్పండి. ఎట్లా చేస్తున్నాము ఏంది అనేది. నా పద్ధతి అయితే ఇట్లా చేస్తా. సో అంతా కడుక్కొని మంచిగా కడిగి ఇంకొక దాంట్లోకి ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక ఇప్పుడు మీకు తెలుసు ఏమేమి చేస్తాం అనేది. కానీ నా పద్ధతిని నేను చూపెడుతున్నా. ఉప్పు వేస్తున్నా ఎంత కావాలనేది. కానీ ఉప్పు
మీకు ఎంత కావాలి టేస్ట్ ప్రకారం, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కాబట్టి మీకు ఎట్లా ఎట్లా కావాలో అట్లా వేసుకోండి. అది కొంచెం బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి వేసి కొంచెం అట్లా కలిపేసి పెడుతున్నా. సో చూడండి, నేనేం ఊకే చెప్పేదేం కాదు, అలా చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది ఏమేమి చేస్తున్నా అనేది. నేను పసుపు వేస్తున్నా. అదే అంటారు కదా, మనం ఏం నీసు ఏది వండుకున్నా కానీ కొంచెం పసుపు వేస్తే మంచిది అని. సో పసుపు, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసిన ఇప్పటి వరకు అయితే. అది కొంచెం ధనియాల పొడి, అది ఇక్కడ ఫ్రెష్గా గ్రైండ్ చేసి ఇప్పుడిప్పుడే వేస్తున్నా కాబట్టి మీకు అట్లా కనబడుతుంది. అంత వేసినాక ఒకసారి కలిపేసిన. అంటారు కదా, అట్లా పచ్చిగా ఉండే బదులు ఇట్లా మొత్తం కొంచెం మ్యారినేట్ చేసుకుంటే జర ఉప్పు కారం పసుపు అంతా కూడా ముక్కకు పడుతుంది అని అంటారు కదా. కొంచెం ఇక్కడ నిమ్మకాయ రసం కూడా వేస్తున్నా. సో అట్లా మ్యారినేట్ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే, మనకి ముక్క సప్పగా ఉండకుండా కొంచెం జర ఫ్లేవర్ లోపల దిగుతుంది అని చెప్పేసి ఈ ప్రాసెస్ చేసుకుంటే జర టేస్ట్ మంచిగా ఉంటుందని. సో కొంతమంది మ్యారినేట్ చేసుకొని వండుతారు, కొంతమంది అట్లనే డైరెక్ట్ వండేస్తారు. కానీ నేను ఎట్లా చేసిన అనేది చూపెడుతున్నా కదా. సో ఇట్లా చేసుకున్న ముందే అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లిపాయ తీసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నా. ఇక అది కూడా దాంట్లో వేద్దాం. ఇప్పుడైతే ఒక డేక్ష తీసుకొని డేక్ష పెట్టి ఇలా నూనె వేస్తున్నా. ఇక మనకి నూనె కూడా ఎంత కావాలో, కొంతమంది నూనె ఎక్కువ తింటారు, కొంతమంది నూనె తక్కువ తింటారు. ఇక మీ ప్రకారం అదంతా మీకే. ఇక మీ ఇష్టం, మీరు ఎట్లా వేసుకుంటారో అట్లా వేసుకోండి నూనె కూడా. ఇక దాంట్లో ఇలాచి లవంగా పట్ట కూడా తీసుకొని దాంట్లో వేసేసిన. జర్ర గంటతో నిట్టు కలిపేస్తే ఇక దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా దాంట్లో దిగుతుందని. మన మాంసంని పట్టి చూసుకోండి. డేక్ష కూడా మరీ చిన్న డేక్ష పెట్టకండి, మరీ పెద్ద డేక్ష పెట్టకండి, ఎంత ఉంటుందో పెట్టండి. ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు దాంట్లో వేసేసిన. ఇక అవి కూడా కొంచెం మంచిగా ఫ్రై అయితే ఇక మనకి ఏమేమి కావాలో అనేది నేను వేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉండండి. అందుకోసం ఏది కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూస్తే మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళని అవుతారు. కాబట్టి ఈ కూర కూడా మీరు నేను ఎట్లా చేసినానో అనేది చూస్తారు, నేర్చుకుంటారు. అట్లా పచ్చిమిరపకాయలు, ఇక మొత్తం అట్లా ఆయిల్లో ఫ్రై అయితే ఫ్లేవర్స్ కూడా మంచిగా ఉంటాయి, దాని వాసన కూడా మంచిగా వస్తుంది. ఇట్లా 2 టమాటాలు తీసుకున్నా, కట్ చేసుకున్నా. ఇప్పుడు ఎట్లయితుంది అని అంటే, ఇప్పుడు మనం ఇక్కడ పొయ్యి మీద పెడతాం కదా, పక్కకి మనకి ఏం కావాలన్నా కానీ తీసి పక్కన చేసుకుంటూ ఇది ఒకసారి మళ్ళీ ఇట్లా చూసుకుంటూ చేసుకోవచ్చు.
కలర్ కనబడుతుంది కదా, కొంచెం కొంచెం మారుతుంది కలరు. ఇక మనం అల్లం వెల్లిపాయ చేసుకున్నాం కదా, అదంతా దాంట్లో వేసేస్తున్నా. ఇంకా అది కూడా కొంచెం ఆ పచ్చి వాసన అంతా ఓనికే అట్లనే వేసేసిన దాంట్లో. అట్లా వేసేసి కొంచెం కలిపి పెట్టినాం అనుకో, అప్పుడు ఉల్లిగడ్డలు ఇది అన్నీ కలిపి మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు అంతా కలిపిస్తున్నా. అట్లా కొంచెం అట్లా చేస్తుంటే ఏమవుతుందంటే ఆ పచ్చి వాసన, మనం అల్లం వెల్లిపాయ వాసన అదంతా ఇట్లా పచ్చిగా కాకుండా కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది. అప్పుడు కొంచెం వాసన కూడా ఆ పచ్చి వాసన పోయేస్తుంది అన్నమాట. సో మనకి తెలిసిపోతూ ఉంటుంది అదంతా కొంచెము మంచిగా ఫ్రై అయ్యింది అన్నప్పుడు మనకి ఆయిల్ పక్కన తెలుస్తూ ఉంటుంది. మళ్ళీ ఇది డ్రై అవుతూ ఉంటుంది అనమాట, మనం కలిపేటప్పుడు తెలుస్తుంది అనమాట మనకి. సో అట్లా కొంచెం మంచిగా ఫ్రై అయ్యేటట్టు మనం కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అదంతా తీసేసి దీంట్లో వేసేసిన అనమాట. కొంచెం సేపు అయిన తర్వాత ఇప్పుడు మొత్తం ఇక కిందికి మీదకి కలిపేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం ఉప్పు పడుతుందేమో అని ఇంకా కొంచెం ఉప్పు వేస్తున్నా. అప్పుడు మ్యారినేట్ అప్పుడు వేసినాం కానీ ఇంకా మీదకెళ్ళి వేస్తున్నా. ఇక మనం ఉప్పు అయితే మనం టేస్ట్ ప్రకారము, కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ. సో ఇది ఇప్పుడు వేసినా కదా, ఇంకా కొంచెం లాస్ట్ వరకు కూడా చూస్తూ ఉంటే ఎప్పుడన్నా ఇంకా మళ్ళీ టేస్ట్ నేను చూసినప్పుడు తగ్గింది అన్నప్పుడు మళ్ళీ నేను వేసుకుంటా, అది నో ప్రాబ్లం మనకి. మరి ఉప్పు కారం అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన టేస్ట్ ప్రకారము. జరంతా ఇప్పుడు మూత కూడా మూసి పెడితే కొంచెం మంచిగా ఉడుకుతుంది అని మూత కూడా మూసి పెడుతున్నా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇక మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇక మనకి స్పెషల్ అన్నప్పుడు లేకపోతే ఏదైనా దావత్లు ఉన్నప్పుడు మనం చికెన్ తింటుంటిమి. ఇప్పుడంటే ఇక మనకి ఎప్పుడంటే అప్పుడు టేస్ట్ మనకు అరే తినాలి, చికెన్ తినాలి, లేకపోతే కోడి కూర తినాలి అన్నట్టు అనిపిస్తే షాప్కి పోవాలి, తెచ్చుకోవాలి, చేసుకొని తినుడే. ఇంకా కానీ చిన్నగా ఉన్నప్పుడు స్పెషల్గా తినుడే అదొక వేరేగా ఉంటుండే. ఇప్పుడంతా అది కొంచెం కామన్ అయినట్టు అనిపిస్తుంది. కానీ మనకైతే చిన్నగా ఉన్నప్పుడు అది ఆ మజానే వేరే ఉండే. ఇక స్పెషల్గా వారానికి ఒకసారి వారానికి 2 సార్లు తినుడే గ్రేట్ అప్పుడు ఉంటుండే. సో ఇక ఇవన్నీ ఇట్లా వండుకొని ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అదే అప్పుడు ఎట్లుండే డేస్, ఇప్పుడు ఎట్లున్నాయి డేస్ అనేటివి. కానీ ఫ్రెండ్స్ మీరు గమనిస్తే చిన్నగా ఉన్నప్పుడు చికెన్ కూరలు టేస్ట్ సూపర్ ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుండే.
కానీ ఇప్పుడు కొంచెం డేస్ అయిపోతూ ఉంటే చికెన్ కూరనేనా అని అనిపిస్తుందా లేదా? మీరు కామెంట్స్లో చెప్పండి. అంటే చిన్నగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేసినంత కూరలు ఇప్పుడు మనము పెద్దగా అయిన తర్వాత కూరలు ఎంజాయ్ చేస్తుంటే కూడా ఆ టేస్ట్ అయితే రావడం లేదు. మీకు ఇంకా అదే టేస్ట్ ఉంది అని అంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అవును, చిన్నగా ఉన్నప్పుడు ఎట్లయితే ఉన్నదో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయి అని ఉండేటోళ్ళు ఉన్నారా ఇంకా? లేకపోతే అవును డెఫినెట్గా చేంజ్ అయితే అయ్యింది టేస్ట్ అనేటోళ్ళు ఉన్నారా? సో నాకు అది తెలుసుకోవడానికి కావాలా. సో ఈడ నేనేం చేస్తున్నాను అని అంటే, ఈడ మనం ఇది కొబ్బరి అన్నమాట, డ్రై కొబ్బరి ఇట్లనే నాకు షాప్లో దొరికింది. సో అది తీసుకొని వచ్చి కొంచెం ఫ్రై చేస్తున్నా. అది కొబ్బరి పొడి చేద్దామని చెప్పి కొంచెం డ్రై కొబ్బరి అన్నమాట అది. సో ఆల్రెడీ అట్లనే దొరికింది కాబట్టి అది కొంచెం హీట్ చేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నా. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మన చికెన్ ఏడదాకా ఉడికిందో అనేది చూసి అట్లా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ పొడి కూడా కొబ్బరి పొడి దాంట్లో వేసేసిన. ఎందుకంటే ఈ కొబ్బరి వేసి అది వేస్తే కొంచెం టేస్ట్ కమ్మగా వస్తుందని వేసిన. సో చూద్దాం లాస్ట్ వరకు. ఇప్పుడు కూడా మనకి కొంచెం అంటే టేస్ట్ అప్పుడప్పుడు కలుపుతూ ఉంటాం కదా, టేస్ట్ ఉప్పు కారం కూడా కొంచెం తగ్గిందా ఎక్కిందా అనేది చూసుకోవచ్చు. దీంట్లో మనము అప్పుడు కట్ చేసినవి చూపెట్టినా కదా టమాటాలు, అవి కూడా దీంట్లో ఈ కూరలు వేసేసిన. ఇప్పుడు ఇక మూత పెట్టేసిన. ఇక చూస్తున్నారు కదా, దాంట్లోనే కొత్తిమీర కూడా వేసేసి ఇక మొత్తం ఇట్లా కలిపేసి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం మన కోడి కూర ఎట్లున్నదో, ఏడదాకా వచ్చింది, దీని రూపురేఖ ఎట్లుందో చూద్దాం. ఇంకా ఉడుకుతుంది మంచిగా. ఇప్పుడు మనం వేసినవి అన్నీ కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఇక లాస్ట్లో కొంచెం మనం గార్నిష్కి మనం కొత్తిమీర కూడా కొంచెం ఇట్లా కనిపించేటట్టు వేసుకోవచ్చు. ఇక థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇక్కడ వరకు కూడా చూస్తున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇంకా పెరిగితే మంచిది. కాబట్టి ప్లీజ్ ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. TSD3 ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. దీంట్లో అన్నీ ఉంటాయి, అన్ని రకాల థింగ్స్ చేస్తా. కాబట్టి ఇది కుకింగ్ ఇదన్నమాట. ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్.